థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఏదైతే సార్ చెప్పారో ఏఐ దృష్టి సంస్థ వారి ఏఐ స్మార్ట్ విజన్ గ్లాసెస్ను ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా విజువల్లీ ఇంపైర్డ్ వారికి అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ రిక్వెస్ట్ సాయి జ్యోతి గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సాయి జ్యోతి గారు ఫ్రమ్ మంగళగిరి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ మేడం. ఏఐ టెక్నాలజీ సహాయంతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గుర్తించి వినియోగదారులు వారికి వాయిస్ రూపం ద్వారా సమాచారాన్ని అందించనున్నది. ముఖాలను గుర్తించే విధంగా, అదేవిధంగా ఏదైనా చదవడానికి కూడా ఎంతగానో సహాయపడతాయి ఈ ఏఐ స్మార్ట్ విజన్ గ్లాసెస్. అండ్ నడకకు చక్కటి మార్గదర్శకం వహిస్తూ ఉంటుంది. అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏవైనా ఉంటే వాటిని ఐడెంటిఫై చేయడానికి ఎంతగానో సహకారాన్ని అందిస్తూ ఉంటుంది. ఎస్, మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా వాటిని ఎలిజిబిలిటీ వారికి అందించడం జరుగుతోంది. నౌ మే రిక్వెస్ట్ సిహెచ్ రమేష్ గారు, సార్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అండి. సిహెచ్ రమేష్ గారు ఫ్రమ్ గుంటూరు. రమేష్ గారు ఫ్రమ్ గుంటూరు వారికి ఏఐ దృష్టి ఏఐ స్మార్ట్ విజన్ గ్లాసెస్ను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు అందజేయడం జరుగుతోంది. ఇది నిజంగా విజువల్లీ ఇంపైర్డ్ వారికి ఎంతగానో సహాయపడుతోంది. ప్రతి ఒక్కరు కూడా వీటిని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you very much. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం. ఓకే, గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఆనరబుల్ మెంబర్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒక అడ్వైజర్గా పెట్టుకొని టెక్నాలజీ ముందు తీసుకుపోవడానికి మనం వారి సహకారం అడిగితే చాలా బాగా సహకరిస్తున్నాడు. ఎమినెంట్ సైంటిస్ట్ అలాంటి సతీష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా గట్టిగా అందరం అభినందించాల్సిన అవసరం ఉంది. చాలా బాగా పనిచేస్తున్నారు. ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన అమలాపురం హరీష్ బాలయోగ్ గారు, చైర్మన్ ఎండి కిమ్స్
ఇప్పుడే చూశారు, మీ అందరినీ బిజినెస్ పీపుల్గా తయారు చేయడానికి, ఆంటర్ప్రెన్యూర్గా తయారు చేయడానికి బ్రహ్మాండమైన ఆలోచనలు ఇచ్చారు. ఆయనే ఒక స్ఫూర్తి కూడా. ఎందుకంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది 2004 ఆ రోజు హైదరాబాద్లో, సికింద్రాబాద్లో ఒక హోటల్ అది. ఆ హోటల్కి చాలాసార్లు నేను వెళ్ళేవాడిని. సీఎంగా వెళ్ళా, మినిస్టర్గా వెళ్ళా, అంత మునుపంతా కూడా పార్టీలో అనేక కార్యక్రమాలు ఎవరైనా కలవాలంటే చిన్న హోటలే. అలాంటి హోటల్ని తీసుకొని అప్పట్లో కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి ఒక 100 కోట్లు వీళ్ళ ఈక్విటీ, అదే సమయంలో ఒక 200 కోట్లు అప్పు తీసుకొచ్చి 22 సంవత్సరాలే, 5-6 డికేట్స్ కాదు, భాస్కర్ రావు గారు దాన్ని సమర్థవంతంగా నిర్వహించి ఈరోజు దాన్ని 30,000 కోట్ల రూపాయలు ఆస్తి చేశాడు. ఆ ఆస్తి చేశాడంటే ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్స్తో ముందుకు పోతూ సస్టైనబిలిటీ కోసం లాభార్జన కూడా చాలా ముఖ్యం. నేను అందుకే ఒక మాట చెప్తాను, ఏదైనా పెట్టుబడి పెట్టినప్పుడు పెట్టుబడికి వడ్డీ కూడా రాకపోతే, అప్పులు కూడా తిరిగి కట్టకపోతే తిరిగి అప్పు కూడా ఇవ్వరు, ఆస్తులు కూడా జప్తు చేస్తారు. అదే కానీ ఎప్పటికప్పుడు ఆంటర్ప్రెన్యూర్గా ఉండి దాన్ని ముందుకు తీసుకుపోయి మళ్ళీ కానీ మనం కానీ చేయగలిగితే సంపద సృష్టించడం చాలా సులభం. అలాంటి సంపద సృష్టించడానికి దారి చూపినటువంటి భాస్కర్ రావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎక్కువ టైం తీసుకున్నా చాలా చక్కగా చెప్పాడు. అదే మరిగా డైరెక్టర్ బిఎస్సిపిఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సిఎన్ఐ గారు, కలెక్టర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ సాయినాథ్ వర్మ గారు, ప్రత్యేకంగా కిమ్స్, ఇప్పుడు బైసర్, ఈ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, స్వాగతం, సుస్వాగతం ఈ మీటింగ్కి. ఎందుకంటే నాకు మనసుకు దగ్గరగా ఉండే కార్యక్రమం ఇది. అమరావతి అభివృద్ధి కావాలంటే చాలామంది పారిశ్రామికవేత్తలు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అలాంటి ఈరోజు మీరు చూసినప్పుడు బొల్లినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్, ఇప్పుడే ఆయన ఒక విజన్ కూడా ఇచ్చారు భాస్కర్ రావు గారు. నాకు బాగా జ్ఞాపకం, హైదరాబాద్లో నేను సీఎం అయినప్పటికీ చాలా హాస్పిటల్స్ తక్కువ ఉండేటివి, 2, 3 హాస్పిటల్స్ ఉండేటివి, హోటల్స్ కూడా లేవు, ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా లేదు. అక్కడి నుంచి నేను టెంట్లు వేసి సిఐ కాన్ఫరెన్స్లు పెట్టేవాడిని. అదే సమయంలో నేను హైదరాబాద్ని ఒక హెల్త్ హబ్గా తయారు చేయడానికి ఆ రోజు కోడెళ్ల శివప్రసాదరావు గారు హెల్త్ మినిస్టర్గా ఉంటే గల్ఫ్ పంపించేవాడిని. అక్కడి నుంచి వస్తే టూరిజం అభివృద్ధి అవుతుంది, ఆరోగ్యానికి కూడా హైదరాబాద్ కేంద్రంగా అవుతుందని చెప్పి ఆ రోజు ఆలోచించాం. అక్కడి నుంచి మీరు చూస్తే ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, దేశానికి మెడికల్ హబ్గా హైదరాబాద్ తయారైందంటే ఆ రోజు వేసిన ఫౌండేషను, దానికి సహకరించినటువంటి కిమ్స్ లాంటి మేనేజ్మెంట్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరం కూడా బైజర్, అమరావతి గడ్డపై నుంచి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. విద్యా వైద్యంలో తిరుగులేని స్థానంలో ఉండాలి. ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు, 25 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇది 23 ఎకరాల్లో కాలేజ్ ఏర్పాటు చేస్తారు. ఇందులోనే స్కిల్ కూడా సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. నా దగ్గరికి ఫస్ట్ టైం